మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందడంతో విజయవాడలో ఆ పార్టీ నేతలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో భవానీపురంలోని సుజనా చౌదరి కార్యాలయం నుంచి ఈ ర్యాలీని ప్రారంభించారు. ప్రజలు బీజేపీపై ఉన్న నమ్మకంతో మూడు రాష్ట్రాల్లో పట్టం కట్టారని మాధవ్ అన్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ రౌడీ పాలనకు ప్రజలు అంతం పలికారని, బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. బీజేపీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పుట్టిన గడ్డపై ఒకప్పుడు జనసంఘ కేవలం ఒక సీటుతో ప్రస్థానాన్ని ప్రారంభించిందని మాధవ్ గుర్తు చేశారు. అక్కడ బీజేపీ సాధించిన విజయం చారిత్రాత్మకమని చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలోని దాదాపు 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడడం దేశాభివృద్ధికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో అస్సాం, పాండిచ్చేరిలో అద్భుత విజయాలను సాధించామని మాధవ్ చెప్పారు. బీజేపీకి మైనారిటీలు ఓటు వేయరనే అపోహను తొలగిస్తూ 60% ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాల్లో 63 స్థానాలకు గాను 40 స్థానాలు గెలుచుకోవడం విశేషమని పేర్కొన్నారు. తమిళనాడులో సూపర్ స్టార్ విజయ్ సాధించిన విజయాన్ని బీజేపీ స్వాగతించిందని తెలిపారు. అమిత్ షా, సునీల్ బన్సాల్ వంటి నాయకుల కృషి, కార్యకర్తల త్యాగాల వల్లే ఈ విజయం సాధ్యమైందని పీవీఎన్ మాధవ్ వెల్లడించారు. విజయోత్సవ ర్యాలీలో పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న జరిగిన ఫలితాలు 5 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగించడం, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఏదైతే మమతా బెనర్జీ యొక్క నిరంకుశ రౌడీ పరిపాలనకి అంతమొందిస్తూ బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో యావత్ దేశంలో ప్రతి వ్యక్తి ఇవాళ ఆనంద డోలికలో ఉన్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి అత్యంత ఉత్సాహవంతమైన అత్యంత గొప్ప విజయం సాధించడం జరిగింది. మా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పుట్టిన ఊరు. భారతీయ జనసంఘి ప్రారంభంలో ఒక సీటు బెంగాల్ నుంచి రావటం జరిగింది. అప్పుడు మా ప్రస్థానం ప్రారంభమైంది. భారతీయ జనసంఘ్ జాతీయ పార్టీగా మారడానికి కూడా బెంగాల్ కారణం. ఆ విధంగా 1951 నుంచి మా యొక్క ప్రస్థానం ఇవాళ 75 వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంలో బెంగాల్ విజయం మా అందరికీ ఒక తీపి గుర్తుని ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మక విజయం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇటువంటి అనేక రకాల అద్భుతాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండటం ఏదైతే ఉందో దేశానికి మహర్దశ పట్టిందనడానికి ఇది తార్కాణం. ఇవాళ మమతా బెనర్జీ నేతృత్వంలో అక్కడ అనేక రకాలుగా అరాచకాలు, అలాగే బంగ్లాదేశీ చొరబాటులకి ఆలవాళంగా మార్చుకున్న నేపథ్యంలో ఈ యొక్క బెంగాల్ విజయం మాకు పెద్ద ఎత్తున ఆనందాన్ని ఇస్తుంది. కనుక కార్యకర్తల మధ్యలో ఈ సంబరాలు చేసుకుంటూ అలాగే పాండిచ్చేరి, అస్సాంలో కూడా హేమంత బిశ్వ శర్మ నేతృత్వంలో ఒక అద్భుత విజయాన్ని సాధించడం జరిగింది. అలాగే మైనార్టీస్ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ దూరంగా ఉన్నారు, వాళ్ళు ఓట్లేరు అనుకునే ఇంకొక ఏదైతే భ్రమ ఉందో అది కూడా తొలగింది. సుమారు 63 స్థానాల్లో
40 స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. ప్రతి బూత్లో కూడా ముస్లింలు కూడా ఓటేయటం జరిగింది. ఆ విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క విజయం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకి చేరిందని, అన్ని వర్గాల వాళ్ళు అంగీకరిస్తున్నారని దానికి తార్కాణం 60% ముస్లింస్ ఉన్న ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ గెలవటం ఏదైతే ఉందో మేము ఇది ఒక చిరస్మరణీయమైన ఒక గుర్తుగా భావిస్తున్నాం. అమిత్ షా గారికి, అలాగే సునీల్ బన్సల్ గారు వీళ్ళు చేసిన అవిరల కృషి, అలాగే గత 6 సంవత్సరాల బట్టి అక్కడ కార్యకర్తలు అనేక రకాల కష్టాలు పడుతున్నారు, అనేక రకాల త్యాగాలు చేశారు, అనేక రకాలుగా టీఎంసీ నేతృత్వంలో అనేక రకాల బలిదానాలు కాబడ్డాయి. వాటన్నిటికీ కూడా ఇవాళ చరమగీతం పాడుతూ ఒక అద్భుత విజయం మేము బెంగాల్లో సాధించడం ఏదైతుందో మా అందరికీ చాలా ఆనందాన్ని కలిగించింది. అలాగే అస్సాం పాండిచేరిలో కూడా తిరిగి కైవసం చేసుకోవటం, అలాగే తమిళనాడులో కూడా ఇవాళ సూపర్ స్టార్ విజయ్ ఏదైతే విజయ దుందుబి భోగించాడో అది కూడా గొప్ప విజయం. ఏదైతే డిఎంకే స్టాలిన్ నేతృత్వంలో తమిళనాడులో అనేక రకాల నాస్తికవాదం, మిగతా అనేక రకాల వాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ విజయ్ యొక్క విజయం కూడా ఒక తీపి స్మృతిగా భారతీయ జనతా పార్టీ దాన్ని కూడా స్వాగతిస్తూ ఇవాళ దేశంలో ఒక మార్పు పెద్ద ఎత్తున జరుగుతుంది, ఒక ఏకీకరణ జరుగుతుంది. తప్పనిసరిగా ఇటువంటి దేశ విద్రోహ కార్యకలాపాలు పాల్పడే ఇండి కూటమి సంబంధించిన ఏ ప్రభుత్వం కూడా దేశంలో లేదు. ఇది గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ తప్ప మిగతా పక్షాలు ఎక్కడా కూడా లేని యొక్క పరిస్థితి వచ్చింది. దానికి పూర్తి కారణం నరేంద్ర మోడీ గారు. కనుకనే ఇవాళ విజయవాడ పురవీధుల్లో పెద్ద ఎత్తున మా యొక్క జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ గారు అలాగే ఇతర నేతలతో మేము పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటాం. ఆ విధంగా